హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. ప్రీవియస్ వీడియోలో అంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఏం చెప్పారనేది చూశాను కదా. అంటే గవర్నమెంట్ రోల్ ప్లే చేస్తుంది, కానీ సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేవు. గవర్నమెంటే చెప్పాలి ఏ కంట్రీ ఎంత ఏరియా గవర్నమెంట్ ప్లే చేస్తుంది, ఎంత ఏరియాలో మార్కెట్ ఎకానమీ ఉంది అనేది వాటి యొక్క సోషియో పొలిటికల్ సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి, చారిత్రక విషయాలను బట్టి, హిస్టారిక్ విషయాలని బట్టి చెప్పాలి అని చెప్పేసి రిపోర్ట్లో ఉంది, కన్క్లూడ్ చేశారు ఆ విధంగా. సో నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. వి ఫీల్ వెరీ కంఫర్టబుల్. మనం అంత ఓపెన్గా అర్థం కాకపోయినా ఈ వీడియోస్ అన్నీ వింటే మీకు మంచి గ్రిప్ వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా అర్థం కావట్లేదు సరిగా చెప్పేది అంటే కామెంట్లో పెట్టండి, నో ప్రాబ్లం. నేను ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో గోయింగ్ టు అవర్ లెసన్. ది లాస్ట్ వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ హ్యాడ్ బేసికల్లీ రిజెక్టెడ్ both historically existing economic orders. సో లాస్ట్ వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ ఏం చేసిందంటే బోత్ని రిజెక్ట్ చేసేసింది. ఏంటవి రెండు ఎకనామిక్ ఆర్డర్స్? ఫ్రీ మార్కెట్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ. ఫ్రీ మార్కెట్ ఎకానమీని రిజెక్ట్ చేసింది, నిరాకరించింది. స్టేట్ ఎకానమీని అంటే కంప్లీట్గా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ చేతిలో ఉండేదా, ఫ్రీ మార్కెట్లో చేతిలో ఉండేదాన్ని. అంటే మొత్తం ప్రైజెస్ అన్నీ కూడా, అంత ప్రైజెస్, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత ప్రైజ్ ఉండాలి, ఎంత డిమాండ్ ఉంది అనేది అన్నీ చూసుకునే మార్కెట్ ఎకానమీని వద్దంది. లేకపోతే అన్నీ చూసుకునే స్టేట్ ఎకానమీని వద్దంది. విచ్ మెంట్ అంటే గవర్నమెంట్ అన్నీ చూసుకుంటే స్టేట్ ఎకానమీ కదా. విచ్ మెంట్ ఆదమ్ స్మిత్ అండ్ కార్ల్ మార్క్స్ were cancelled and rejected outrightly, that too on the basis of historically experiences of both the worlds. సో ఇది ఫాలో అయ్యి ఉన్నారు చాలామంది. ఫ్రీ మార్కెట్ ఎకానమీని చాలామంది ఫాలో అయ్యి ఉన్నారు. అంటే కంప్లీట్గా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ చేతిలో ఉన్నది ఫాలో అయ్యి ఉన్నారు, స్టేట్ ఎకానమీ చేతిలో ఉన్నది ఫాలో అయ్యి ఉన్నారు. ఈ హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, అంటే ఇది ఫాలో అయిన చోట ఇలా జరిగింది, ఇది ఫాలో అయిన చోట ఇలా జరిగిందని వాటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాటి బేస్ తీసుకొని రెండు క్యాన్సిల్ చేసేసారు. వద్దు, ఆడమ్ స్మిత్ చెప్పిన ఫ్రీ మార్కెట్ ఎకానమీ వద్దు, కార్ల్ మార్క్స్ చెప్పిన సోషలిస్టిక్ ఎకానమీ వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేసేసారు. రాదర్ ద డాక్యుమెంట్ అడ్వకేట్స్ ఫర్ ఏ మిక్చర్ ఆఫ్ బోత్ ద ఎకనామిక్ ఆర్డర్స్, దట్ ఈస్ ద మిక్స్డ్ ఎకానమీ. అవన్నీ ఇదంతా ఇలా వద్దు, రెండింటిని కలిపి వాటిలో ఉన్న మంచి విషయాలు, వీటిలో ఉన్న మంచి విషయాలు తీసుకొని మిక్స్ చేసి మిక్స్డ్ ఎకానమీని వాళ్ళు ప్రిఫర్ చేశారు. ద లాంగ్ స్టాండింగ్ ఐడియాలజికల్ డైలెమా as to whether the market economy or the state economy was better or the best way of organizing economy was solved for all times to come. సో ఈ డైలమా మీద పోయింది. చాలా సంవత్సరాలుగా ఉన్న ఈ చిక్కు, ఏది ఫాలో అవ్వాలి, ఏది మంచిది, మార్కెట్ ఎకానమీ మంచిదా, స్టేట్ ఎకానమీ మంచిదా, ఏది బెటర్, విచ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఎకానమీ వాజ్ సాల్వ్డ్ ఆల్ ద టైమ్స్ టు కమ్. అంటే సాల్వ్ అయ్యే టైం వచ్చింది అని చెప్పారు. ద డాక్యుమెంట్ పిన్ పాయింటెడ్ గుడ్ థింగ్స్ ఆఫ్ బోత్ ద సిస్టమ్స్ అండ్ కన్క్లూడెడ్ దట్ దే డోంట్ హ్యావ్ ద రిలేషన్షిప్ ఆఫ్ డైకాటమీ బట్ దట్ ఆఫ్ కాంప్లిమెంటరిటీ. ఈ డాక్యుమెంట్ ఏం పిన్ పాయింట్ అవుట్ చేసిందంటే, ఏం చెప్పిందంటే, ఆ రెండిట్లో ఉన్న గుడ్ థింగ్స్ ఆఫ్ బోత్ ద సిస్టమ్స్, ఆ రెండిట్లో ఉన్న మంచి విషయాలని తీసుకొని కన్క్లూడ్ చేసి ఏం చెప్పిందంటే, ఇవి వేరువేరుగా ఒక రూట్ నుంచి వచ్చి, డైకాటమీ అంటే ఒకదాని నుంచి వచ్చి ఇట్లా వేరువేరుగా వెళ్ళిపోవటం, ఇలా వద్దు, ఇలా వేరువేరుగా వెళ్ళిపోయి వేరు అవ్వడం కాకుండా బట్ దట్ ఆఫ్ కాంప్లిమెంటరిటీ, ఇవి రెండు కలిసి పని చేయాలి. దీంట్లో నుంచి ఒక వేరు వాటిల్లో నుంచి ఇట్లా తీసుకొని కలిసి పని చేయాలి అని చెప్పారు. ద రియల్ ఇష్యూ ఈజ్ నాట్ వెదర్ టు హ్యావ్ ద మార్కెట్ ఆర్ ద స్టేట్. రియల్ ఇష్యూ ఏంటంటే అసలు మార్కెట్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ కాదు ఇక్కడ, బట్ హ్యావింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ మేక్స్ మోర్ సెన్స్. కానీ ఏదో ఒకటి ఉంటే కంటే కూడా బోత్ ఆఫ్ దెమ్ మేక్ మోర్ సెన్స్, రెండు ఉన్నప్పుడు బాగుంటుంది అని చెప్పారు. Market economy might suit one economy,
while it might not suit another due to the different socio-economic conditions of the economies in reference. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం ఏ ఎకానమీ తీసుకున్నాము అని కాదు, వాటికంటే కూడా రెండు ఉంటే బాగుంటుంది అంటున్నారు. కానీ మార్కెట్ ఎకానమీ, సపోజ్ మార్కెట్ ఎకానమీ ఉంది, ఒక కంట్రీని చూసి మనం మార్కెట్ ఎకానమీ తీసుకున్నాం. ఆ కంట్రీ యొక్క పరిస్థితులు వేరే ఉండొచ్చు, మన కంట్రీ యొక్క పరిస్థితులు వేరే ఉండొచ్చు. సో ఇట్ మైట్ ఈ ఎకానమీ మనకి సూట్ అవ్వచ్చు, ఇంకొకరికి సూట్ అవ్వకపోవచ్చు. పోనీ వాళ్ళకి సూట్ అయ్యి ఉండొచ్చు, మనకు సూట్ సరిపోకపోయి ఉండొచ్చు. while it might not suit another due to different socio-economic conditions of the economies in రెఫరెన్స్గా ఏదైతే ఎకానమీని, ఏదైతే దేశాన్ని మనం తీసుకుంటామో దానికి అది సెట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనకు సెట్ కాకపోయి ఉండొచ్చు. సిమిలర్లీ ద స్టేట్ ఎకానమీ మోడల్ మైట్ సర్వ్ ఎకానమీ బట్ మైట్ నాట్ సర్వ్ ద అదర్. అలాగే స్టేట్ ఎకానమీ కూడా అంతే, ఆ కంట్రీకి సెట్ అయినట్టు ఈ కంట్రీకి సెట్ కాకపోవచ్చు. అందుకే ద రియల్ ఆన్సర్ సీమ్స్ గోయింగ్ ఫర్ నెయిదర్ ద మార్కెట్ నార్ ద స్టేట్ బట్ ఎ జుడిషియస్ మిక్స్ ఆఫ్ బోత్. సో ద రియల్గా ఆన్సర్ ఏమి ఇచ్చారంటే దానికి మనకి విషయం ఏంటంటే దానికి వద్దు దీనికి వద్దు, రెండింటిని మిక్స్ చేసుకొని బట్ ఏ జుడిషియస్ మిక్స్ ఆఫ్ బోత్, న్యాయపరంగా రెండింటిని మిక్స్ చేసుకొని వాడమన్నారు. As the state market mix depends upon the socio-economic and political conditions of an economy, there can never be a mechanical prototype of the mixed economy which could be applied upon every economy universally. So ఇక్కడ ఏంటంటే ఇస్ ద స్టేట్ మార్కెట్ మిక్స్ డిపెండ్స్ అపాన్ ద సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఈ స్టేట్ మార్కెట్ మిక్స్ అనేది, మిక్స్డ్ ఎకానమీ అనేది ఆ కంట్రీ యొక్క పరిస్థితులను బట్టి, సామాజిక, ఆర్థిక, ఇంకా రాజకీయ పరిస్థితుల్ని బట్టి, ఆ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అండ్ దేర్ కెన్ నెవర్ బీ ఎ మెకానికల్ ప్రోటోటైప్. దీనికి ఇంకా డూప్లికేట్ ఏమి ఉండదు, ఆ కంట్రీని బట్టే ఉంటుంది కాబట్టి డూప్లికేట్ ఏమి ఉండదు. విచ్ కుడ్ బి అప్లైడ్ అపాన్ ఎవ్రీ ఎకానమీ యూనివర్సల్లీ. అంటే ఆ కంట్రీని బట్టి, ఆ కంట్రీ పరిస్థితులను బట్టి తీసుకొని చేస్తారు కాబట్టి ఏవైతే సెట్ అవుతాయో కొన్ని వాళ్ళు సపోజ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీలోనే వాళ్ళు కొందరు ఫాలో అయ్యే ఉంటాయి, వాళ్ళు మనకి సెట్ కాదు అనుకున్నారనుకోండి, అది తీసేస్తారు. సో ఆ కంట్రీ యొక్క పరిస్థితులను బట్టే తీసుకుంటారు కాబట్టి అది యూనివర్సల్గా వాళ్ళు చేశారు కదా మేము చేస్తాము, వాళ్ళకి నష్టం వచ్చిందని మాకు లాభం రాదని ఏం లేదు కదా, ఇలా ఏం ఉండదు. అంటే వాళ్ళని చూసి మేము చేసాము ఏదో గుడ్డిగా నష్టపోవటం ఉండదు. మన ఎకనామిక్ పరిస్థితులను బట్టి, అంటే ఇది యూనివర్సల్గా అందరూ ఒకటే అప్లై చేయాలని ఏం లేదు, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మంచి విషయాలు తీసుకొని రెండింటిని కలిపి తీసుకొని వాడతారనమాట. దాంట్లో ఇంకా ప్రోటోటైప్ అనే డూప్లికేట్గా వాళ్ళు అదే వాడటం అనేది ఉండదు. ఎవ్రీ ఎకానమీ నీడ్స్ టు ఎక్స్ప్లోర్ ఇట్స్ ఓన్ మిక్స్చర్ ఆఫ్ మార్కెట్ అండ్ స్టేట్. ప్రతి ఒక్క ఎకానమీ వాళ్ళకి అవసరమైన మిక్స్చర్ చేసుకోవాలి. అంటే మార్కెట్, స్టేట్లో ఉన్న మంచి విషయాలు, వాళ్ళకి సెట్ అయ్యే విషయాలు తీసుకొని ప్రతి ఒక్క ఎకానమీ, ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ, ప్రతి కంట్రీ ఒక ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఇవి మేము ఫాలో అవ్వాల్సిన విషయాలు అని ఒక కన్క్లూషన్కి రావాలి. అగైన్ ద సేమ్ స్టేట్ మైట్ నీడ్ టు రీడిఫైన్ కాంపోజిషన్ ఆఫ్ ద స్టేట్ మార్కెట్ మిక్స్ ఇన్ ద కమింగ్ టైమ్స్ అకార్డింగ్ టు ద చేంజ్డ్ సోషియో ఎకనామిక్ సినారియో. కానీ అదే స్టేట్ ఇప్పుడు మనం కొన్ని తీసుకున్నాం, ఒక 10 పాయింట్స్, దీని నుంచి 5 పాయింట్స్, స్టేట్ ఎకానమీ నుంచి 5 పాయింట్స్, అదే స్టేట్ ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీ నుంచి 5, మిక్స్డ్ ఎకానమీ నుంచి 5 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. అవే ఖచ్చితంగా ఇంకా ఎప్పటికీ అలానే ఫాలో అవుతుండకుండా ఆ కమింగ్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ సినారియో అంటే అప్పటి సామాజిక పరిస్థితులు, ఇప్పుడు కొన్ని 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఎంతో కొంత స్థితిగతులు మారుతాయి. మారిన తర్వాత వాడిని మళ్ళీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి, బాగుందా లేదా అనేది చూసుకొని ఏదైనా అవసరమైన మార్పులు చేసుకోవాలి వస్తే వాటిని మార్చుకోవాలన్నమాట. అప్పటి స్థితులను బట్టి వాటిని మార్చుకోవాలి. నెక్స్ట్, ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1991. ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో స్టార్ట్ అయినాయి. అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే మార్చటం, పద్ధతులను మార్చటం, ఆర్థిక పాలసీలని, పద్ధతుల్ని మార్చడం. ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ది సర్చ్ ఫర్ ఏ న్యూ స్టేట్ మార్కెట్ మిక్స్. కొత్త స్టేట్ మార్కెట్ మిక్స్కి వెతుకుతూ ఈ ప్రయత్నం చేశారు. వైల్ ఇండియా హ్యాడ్ బీన్ ఎ మిక్స్డ్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
భారతదేశం మిక్స్డ్ ఎకానమీ అయినప్పటికీ మళ్ళీ మార్పులు అంటే ఇప్పుడు 1947లో ఇండిపెండెన్స్ మనకు వచ్చింది. అప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నా కూడా 1991 ఇన్ని సంవత్సరాలకి మార్పు వస్తుంది కదా స్థితిగతుల్లో. సో కొత్త ప్రయత్నం అనేది చేస్తూ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది స్టార్ట్ చేస్తారు, మారుస్తారనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా ఆప్టెడ్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ వెన్ ద స్టేట్ మార్కెట్ డైలమా వాజ్ ఎట్ ఇట్స్ పీక్ గ్లోబల్లీ. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా మిక్స్డ్ ఎకానమీని ఎంచుకుంది. అప్పుడు ఎప్పుడంటే అది స్టేట్ మార్కెట్ డైలమా వాజ్ ఎట్ పీక్ గ్లోబల్లీ, బాగా ఎక్కువ ఉంది. ఏది తీసుకోవాలి, ఏది స్టేట్ ఎంచుకోవాలా, మార్కెట్ని ఎంచుకోవాలా అనే చిక్కు బాగా ఎక్కువ ఉంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఎకానమీ సమ్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీస్ were taken up by the state or government, center and state, and rest of the economic activities were left to the private enterprises, that is the market. అప్పుడు ఎకానమీని ఆర్గనైజ్ చేసే ప్రాసెస్లో కొన్ని బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీస్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ప్లాంట్స్ కానీ, రోడ్స్ కానీ, వీటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విషయాలన్నీ స్టేట్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. మిగతా ఎకనామిక్ యాక్టివిటీస్ were left to private enterprises, మిగతావి మార్కెట్కి ఇచ్చారు. ది కైండ్ ఆఫ్ స్టేట్ మార్కెట్ మిక్స్ ఫర్ విచ్ ఇండియా వెంట్ వాజ్ థాట్ టు బి ఫిట్ ఫర్ ద సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ది టైమ్. అప్పటి టైంకి ఆ టైంలో ఉన్న కండిషన్స్కి, ఆర్థిక పరిస్థితులకి, రాజకీయ పరిస్థితులకి, సామాజిక పరిస్థితులకి అటువంటి స్టేట్ మార్కెట్ మిక్స్ సరిపోయింది అనుకున్నారు. వన్స్ ద కంట్రీ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఎర్లీ 1990, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది స్టార్ట్ చేసిందో 1990 స్టార్టింగ్లో, ద ప్రివైలింగ్ స్టేట్ మార్కెట్ మిక్స్ వాజ్ రీఫైన్డ్ అండ్ న్యూ ఫార్మ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ బిగన్ టు బి ప్రాక్టీస్డ్. ఇంతకుముందు వాడిన ఆ స్టేట్ మార్కెట్ మిక్స్ని మార్చి కొత్త మార్కెట్ మిక్స్డ్ ఎకానమీని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. యాజ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ హ్యాడ్ చేంజ్డ్, ద స్టేట్ మార్కెట్ మిక్స్ ఆల్సో చేంజ్డ్. పరిస్థితులు మారేసరికి స్టేట్ మార్కెట్ మిక్స్ కూడా అంటే కొన్ని వేరే విషయాలు తీసుకోవటం, ఇట్లా మిక్స్డ్ ఎకానమీ చేంజ్ చేశారు, రీడిఫైన్ చేశారు. ద రీడిఫైన్డ్ మిక్స్డ్ ఎకానమీ ఫర్ ఇండియా హ్యాడ్ డిక్లేర్డ్ ఎ ఫేవర్ ఫర్ ది మార్కెట్ ఎకానమీ. ఈ మళ్ళీ చేసిన ఈ మిక్స్డ్ ఎకానమీ మార్కెట్ ఎకానమీకి ఈసారి ఫేవర్గా ఉంది. Many economic roles which were under complete government monopolies were now opened for the participation by the private sector. చాలా ఎకనామిక్ రోల్ ఎక్కువ గవర్నమెంట్ కింద ఉన్న వాటి చాలా విషయాల్లో ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ ఇచ్చారు. అంటే పూర్తిగా ఇంతకుముందు కంప్లీట్ కంట్రోల్ గవర్నమెంట్ కిందే ఉన్న కొన్ని విషయాలు ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ ఇవ్వచ్చు, వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు. ఎగ్జాంపుల్స్ టెలికమ్యూనికేషన్, పవర్, రోడ్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇవి ఇంతకుముందు ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ కంప్లీట్గా గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉండే కంప్లీట్ కంట్రోల్. ఇవేంటంటే ప్రైవేట్ సెక్టార్కి పార్టిసిపేట్ చేయడానికి ఓపెన్ అప్ చేసేసారు. అట్ ద సేమ్ టైమ్ ద రెస్పాన్సిబిలిటీస్ విచ్ వేర్ టిల్ డేట్ బీయింగ్ షోల్డర్ బై ద స్టేట్ అలాన్ అండ్ విచ్ కుడ్ బి టేకెన్ అప్ బై ద స్టేట్ ఓన్లీ వేర్ గివెన్ ఎక్స్ట్రా ఎంఫసిస్. అదే విధాన ఏదైతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్పటి వరకు కంప్లీట్గా గవర్నమెంటే చూసుకుంటుంది, అదొక్కటే చూసుకుంటుంది. అండ్ విచ్ కుడ్ బి టేకెన్ అప్ బై ద స్టేట్ ఓన్లీ వేర్ గివెన్ ఎక్స్ట్రా ఎంఫసిస్ ఇన్ దిస్. అంటే స్టేట్ మాత్రమే చూసుకునే కొన్ని విషయాలు ఉంటాయి కదా, అవి ఎక్కువ చేశారనమాట వాళ్ళు, అంటే ఇంకొంచెం బాగా చూసుకోవటం. ఇన్ దిస్ కేటగిరీ కమ్స్ ద హోల్ సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, న్యూట్రిషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ. వీటన్నిటి మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. స్టేట్ మాత్రమే చూసుకోవాలంటే వీటినేమో ప్రైవేట్ పరం చేసి కొంచెం
ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇచ్చి వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇవి అంటే అందరికీ చేయాల్సినవి కదా, ఇవేమి బిజినెస్ చేసేవి కాదు ఎక్కువగా, కాబట్టి అందరూ బిజినెస్ చేసినా తట్టుకోలేరు కాబట్టి సో అందరికీ కావాల్సిన విషయాలు కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. The economic system of India was a mixed economy in the pre-1991 years and in the post-1991 years, but the composition of state mix has gone for a change. ఎకనామిక్ సిస్టమ్ అనేది ఇండియాలో మిక్స్డ్ ఎకానమీ అయినప్పటికీ 1991 కంటే ముందు పోస్ట్ 1991 లాగానే బట్ కాంపోజిషన్ అనేది మారింది. అంటే కొన్ని విషయాలు మారినాయి. వీటి కింద అప్పుడు వాళ్ళు చెప్పమన్నారు కదా ఏది మార్కెట్ కింద ఉంటుంది ఏది స్టేట్ కింద ఉంటుందని. అప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి మార్కెట్ కింద, కొన్ని విషయాలు స్టేట్ కిందని. ఇప్పుడు మళ్ళీ మారిందనమాట. In future, as the socio-economic and political changes will be changing, India will be redefining its mixed economy accordingly. సో ఆ పరిస్థితుల్ని మారే బట్టి దాని యొక్క మిక్స్డ్ ఎకానమీ స్టైల్ అనేది మారుతుందని ఫ్యూచర్లో ఇక్కడ చెప్పింది. The emergence and evolution of mixed economy was thus able to settle the long-standing debate. సో కాబట్టి ఈ మిక్స్డ్ ఎకానమీ వచ్చే విషయంలో చాలా లాంగ్ స్టాండింగ్ డిబేట్ అని చాలా రోజులు దీని గురించి డిబేట్ అనేది జరిగింది. విచ్ వాజ్ ద బెస్ట్ వే టు ఆర్గనైజ్ ద ఎకానమీ, ఏది బెస్ట్ వే, మిక్స్డ్ ఎకానమీ క్యాపిటలిస్టిక్ సోషలిస్టిక్ మిక్స్డ్ ఏది అనేది చాలా రోజులు ఈ డిస్కషన్ అనేది జరిగింది. స్టార్టింగ్ ఇన్ 1776 విత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆఫ్ ఆడమ్ స్మిత్. 1776లో స్టార్ట్ అయింది వెల్త్ ఆఫ్ నేషన్స్. ఆడమ్ స్మిత్ రాసింది. ఆయన ఫస్ట్ క్యాపిటలిస్టిక్ గురించి చెప్పారు. ఇట్ కంటిన్యూ టిల్ విచ్ హ్యాడ్ ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వచ్చేదాకా. అది ఎప్పుడు వచ్చిందంటే 1999 బై వరల్డ్ బ్యాంక్. వీళ్ళు ఏం చెప్పారు, ఈయన ఫస్ట్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ గురించి రాస్తే మొత్తం ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్సే డిసైడ్ చేయాలి ఫ్రీ మార్కెట్ ఎకానమీ అని. ఆయన గురించి ఈయన ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్లో 1776లో రాస్తే అది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1999 దాకా వచ్చింది. వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు మిక్స్డ్ ఎకానమీకి ఫేవర్గా మాట్లాడారు 1776 నుంచి 1999 వరకు బై వరల్డ్ బ్యాంక్. ది డైలమ్మా కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ 2¼ centuries 1776 to 2000. Today, once the World Trade Organization has taken over the world economy, World Trade Organization world economy choosing the brand of the mixed economy it advocates is more inclined towards a free market economy. ఎక్కువగా ఫ్రీ మార్కెట్ ఎకానమీకే దాన్ని ఏమంటారంటే ఇన్క్లైన్, అంటే ఎక్కువగా ఇది ఉంది వాళ్ళు పెట్టుకున్న పాయింట్స్లో ఎక్కువ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, మార్కెట్కి ఎక్కువ ప్లేస్ ఉంది. హవెవర్ ఇట్ డస్ నాట్ ప్రొపగేట్ టు మేక్ ద స్టేట్ అండ్ ఎకనామిక్ నాన్ ఎంటైటీ. అండ్ అట్లా అని స్టేట్కి ఏం రోల్ లేదని కాదు, వీళ్ళకి కూడా అవకాశం ఉంది ఎక్కువగా. ఇట్ లీవ్స్ స్కోప్ ఫర్ గ్రేటర్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ రిక్వైర్డ్ ఏరియాస్ ఇఫ్ నీడెడ్. మార్కెట్ ఎకానమీ కూడా అవసరమైన చోట స్టేట్కి ఇంటర్వెన్షన్ అవ్వటానికి అవసరమైన ఏరియాస్లో స్కోప్ ఉంటుంది. స్టేట్కి ఉంటుంది, మార్కెట్కి ఉంటుంది, కానీ ఎక్కువ అవకాశం మార్కెట్కి ఉందని చెప్తున్నారు.